పరీక్షల వేళ చాలామంది విద్యార్థులు నిద్రాహారాలు మాని పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. తెల్లారి లేచింది మొదలు రాత్రి పొద్దుపోయేదాకా చదువుతూనే ఉంటారు. అయితే ఈ పరీక్షల కాలంలో శరీరానికి చాలినంత నిద్ర కూడా అవసరమేనని గుర్తుంచుకోవాలి. నిద్ర చాలనప్పుడు ఏకాగ్రత సరిగ్గా కుదరదు. చదివిన విషయాలు ఒక పట్టాన బుర్రకెక్కవు. అన్నింటికీ మించి నిద్రలేమి మూలంగా ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని చెబుతారు నిపుణులు. పరీక్షల వేళ నిద్ర ప్రాధాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర అనేది సైంటిఫిక్గా ఏంటంటే మామూలుగా మన బయోరిథము బయట సర్కేడియన్ రిథమ్ అంటారు. అంటే బయట ప్రపంచంలో మన చీకటి వెలుతురు ఇవి ఏ విధంగా ఆ సైకిల్ జరుగుతుందో అదేవిధంగా మన శరీరం సైకిల్ కూడా దాంతోపాటు అనుగుణ్యంగా ఉంటుందన్నమాట. కాబట్టి పగలు మనకు ఉత్సాహంగా ఉంటుంది, లేవంగానే ఆ తర్వాత అలర్ట్గా ఉంటాం. కాబట్టి పొద్దున్నుంచి సాయంకాలం వరకు చదివి రాత్రి మామూలుగా ఒక 8 గంటలన్నా కూడా అంటే బయట సర్కేడియన్ రిథంతో పాటు మన బయోరిథంని అన్వయించుకునేటట్టు చేయాలి. అంటే ఏంటి, 10-11 వరకు చదివిన అప్పటి నుంచి ఒక 7-8 గంటలు తప్పనిసరిగా నిద్ర ఉండాలి. సైంటిఫిక్గా ఏంటంటే మనము చదివిన విషయాలన్నీ కూడాను బ్రెయిన్లో అవన్నీ మెమరీస్గా ఫామ్ అవ్వాలి, పటిష్టంగా ఉండాలి అని అంటే ఈ రెస్ట్ అనేది అవసరం. అంటే మెటబాలిజం మెదడులో జరగాలి. మనం చేసినవన్నీ మెటబాలిజం ద్వారా మనకి మెమరీ అవుతాయి. కాబట్టి అవి సరిగ్గా కావాలంటే డెఫినెట్గా నిద్ర ఉండాలి. నిద్ర లేకుండా కంటిన్యూస్గా చదివినట్టయితే మొదట చదివిన విషయాలని రెండోసారి చదివిన విషయాలు దాన్ని ఇరేస్ చేస్తాయన్నమాట. అంటే ఇటు ఒకదాని తర్వాత ఒకటి అంటే ఒక పేపర్ మీద రాసాము, ఆ రాసిన పేపర్ మీదే మళ్ళీ రాస్తూ పోయామంటే అక్కడ ఏం కనిపించదు. అదేవిధంగా మెదడులో కూడా ఒకసారి చదివిన తర్వాత దానిపైన మళ్ళా చదువుతూ లేకపోతే గ్యాప్ ఇవ్వకుండాను నిద్రపోకుండా చేసినట్టయితే ఆ మెమరీ ట్రేసెస్ అంతా పోయి చదివిందంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి మైండ్కి విశ్రాంతి చాలా అవసరము. ఎందుకంటే ఈ మెటబాలిక్ ప్రాసెసెస్ అన్నీ కూడా ఎంజైమ్స్ వాటి మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి చాలా సున్నితంగా ఉంటాయి. అట్లాంటి వాటికి విరామం అనేది రెస్ట్ అనేది చాలా అవసరం.